ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కజకిస్తాన్లోని ఆల్మటీలో ఉన్నామని చెప్పుకున్నాం కదా ఇందాక. ఇప్పుడు ఆ సిటీలో ఇక్కడ రెసిడెంట్ పార్క్ అని ఒక పార్క్ దగ్గరికి వచ్చాము. ఆ పార్క్ చూడండి, లోపల ఇందాక బయట చూసాం మనం. ఇప్పుడు చూడండి లోపల ఎలా ఉందో మొత్తం అంతా. ఇలాగా అంతా సాయంత్రం పూట వచ్చి చల్లగా చేరదీయటానికి ఇదంతా చాలా బాగుంటుందంట ఇక్కడ. చూడండి ఎలా ఉందో మొత్తం అంతా. ఈ వాతావరణం అయితే మాత్రం చాలా బాగుంది ఇక్కడ. తర్వాత ఈ కజకిస్తాను పూర్వం యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లో ఒక కంట్రీ ఇది. ఇట్లాంటి 15 కంట్రీలు ఉన్నాయంట. ఆ 15 కంట్రీలు 1991లో యుఎస్ఎస్ఆర్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత దేనికయ్యే విడిపోయాయి. అయితే ఇది ప్రపంచంలో 7వ అతిపెద్ద వైశాల్యం గల దేశం అంట ఇది. మన ఇండియా యాక్చువల్గా 6వ వైశాల్యం గల దేశం అంట. అయితే మనకి జనాభా మనకి 150 కోట్లు ఉంటే ఇక్కడ మాత్రం కేవలం 4-5 కోట్ల మంది జనాభా ఉన్నారంట. ఇక్కడ వైశాల్యం ఎక్కువ, స్థలం ఎక్కువ, మనుషులు తక్కువ. చాలా నీట్గా ఉంది. రోడ్లు కూడా వస్తూ ఉంటాయి. మొత్తం గ్రీనరీతో నిండిపోయినాయి రోడ్లన్నీ. ఒకసారి చూడండి మొత్తం అంతా ఒకసారి.